ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. పితాత్వం మాతాత్వం ధైతి తనయస్తం ప్రియాసుహృన్ త్వమేవ త్వం మిత్రం గురురసిగతిశ్చసి జగతం త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యాపి తవైవాస్మి హి వరః. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఈ యొక్క జ్యేష్ఠమాసం ఆఖరి ఏకాదశి మనకి 2వ తారీఖు జూలై నెల. ఈ యొక్క ఏకాదశి పర్వదినం మనకి ప్రతి ఒక్క మాసంలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. అది శుక్లపక్ష ఏకాదశి, బహుళపక్ష ఏకాదశి. ఈ అన్నిటిలో కూడా ఏకాదశిలో విష్ణువు యొక్క ఆరాధనకి చాలా విశేషమైనటువంటి ఫలప్రదంగా ఇస్తుంది. అలాంటి యొక్క జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి మనకి 2వ తారీఖు ఉదయం 8:57 వరకు ఉంది. అంటే మనకి సూర్యోదయంలో మంగళవారం నాడు ఉన్నది కాబట్టి దీనిని మనం ప్రామాణికంగా తీసుకుని అదే రోజుగా ఈ యొక్క ఏకాదశిని మనం పాటించవలసింది. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో లక్ష్మీనారాయణులకి ఇద్దరికీ కూడా జ్యేష్ఠ అభిషేకం అని కూడా చాలా దేవాలయాల్లో నిర్వహిస్తూ ఉంటారు. అంటే ప్రత్యేకించి స్నపన తిరుమంజనం ఒక విశేషంగా ఒక నదీ జలాన్ని నుంచి తీసుకుని రావటంగా ఒక ఉత్సవంగా తీసుకొచ్చి స్వామి అమ్మవార్లకి విశేషంగా తిరుమంజనం చేయటం, నూతన వస్త్రాలంకరణ, విధివైనటువంటి అర్చనలు చేయటం కూడా ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో విశేషమైనటువంటి ఫలప్రదం ఇస్తుంది. అయితే ఈ యొక్క ఆఖరి ఏకాదశిలో ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారన్నమాట. అయితే ఈ యొక్క ఏకాదశి రోజున ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని మనం ఎలా అయితే కనుక ఆచార వ్యవహారాల్లో ఎలా అయితే మనం స్వామివారిని అర్చిస్తూ ఉంటామో అదేవిధంగా ఆ యొక్క లక్ష్మీనారాయణులిద్దరినీ కూడా భక్తితో గనక అర్చించినట్లయితే మనకి సకలమైనటువంటి ఫలప్రదాలన్నీ కూడా ఇస్తుంది ఈ యొక్క ఏకాదశి పర్వదిన రోజున. అయితే ఆ రోజున మనం ఏం చేయాలంటే ప్రొద్దున్నే యథాప్రదంగా బ్రహ్మముహూర్తమున స్నానాక జపాలన్నీ కూడా ఆచరించుకుని ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని తులసితో అర్చించినట్లయితే మరుసటి రోజు ఏకాదశి రోజున కొంతమంది ఉపవాసం ఉండి ఆ రోజున చేస్తే జాగారం చేయొచ్చు, లేకపోయినా చేయవచ్చు. కానీ ఆ రోజున ఏకభుక్తంగా ఒక పూటే ఉపవాసంగా చేసి మరుసటి రోజు ద్వాదశి తిథి లోపు మనం పారాయణం అంటే ఇక ఉపవాస దీక్షని విరమించినట్లయితే ఏకాదశి యొక్క పుణ్యఫలం అన్నిటికీ కూడా మనకి లభిస్తుంది అన్నట్లుగా మనకి పెద్దలందరూ కూడా చెబుతారు. అయితే పద్మపురాణం ప్రకారంగా ఏం చెబుతుందంటే ఈ యొక్క యోగిని ఏకాదశి రోజున ఆ యొక్క శ్రీమన్నారాయణ్ణి అర్చించడం వలన ఎన్నో యాగాలు చేసినటువంటి పుణ్యఫలం కూడా లభిస్తుంది. మరియు మనం చేసినటువంటి దోషాలన్నిటినీ కూడా విముక్తి కలిగిస్తుంది. అలాగే మనం ఒక జాగరణతో కూడి లేదంటే ఒక భక్తి తత్పరతో ఆ యొక్క స్వామిని ఆరాధించడం వలన మనకి కావలసినటువంటి ఒక సంపద, శ్రేయస్సు అన్నీ కూడా మరియు అనారోగ్య పాలుగులో ఉన్నటువంటి వారికి కూడా ఉపశమనం కూడా కలుగుతుందని ఈ యొక్క ఏకాదశి రోజున చెప్తుందనమాట. అయితే మనం ఈ యొక్క వృత్తాంతాన్ని కూడా శ్రీకృష్ణుడు ధర్మరాజుగా చెప్పినట్లుగా కొన్ని పురాణాల్లో మనకి చెప్పబడుతున్నవి. అయితే మనం ఆ రోజున మనం చేయవలసింది ఏంటంటే దానం చేయటం అనేది. అనారోగ్యంలో ఉన్నటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి మనం ఏదో రూపేణ ఒక పొళ్ళుగా కానీ ఒక వస్త్రగా కానీ వించి వారితో గనక ఈ యొక్క ఏకాదశి పర్వదినం అనుకుంటే వాళ్ళకి మనకు వెళ్ళినట్లయితే వారికి ధర్మాలు చేసినట్లయితే మనలో ఉన్నటువంటి ఆరోగ్య రీత్యా ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా మనకి
ఉపశమనం లభిస్తుంది అన్నట్లుగా చెప్తుంది. కాబట్టి మనం ఈ యొక్క యోగిని ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులు ఇద్దరినీ కూడా మనం తులసిమాతో అర్చించి ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి మన యొక్క స్వామివారికి మన యొక్క గోత్రనామాలతో అర్చించుకున్నట్లయితే ఆ యొక్క స్వామి యొక్క కృపగా ఇలాగ ఉంటుంది. అలాగే ఈ అభిషేకాల్లో కూడా మనం ఈ యొక్క జ్యేష్ఠమాసం ముగింపు అయిపోతుంది. ఇప్పుడు వరకు మనం చూసే ఉంటాం తిరుమల, శ్రీరంగం మొదలైనటువంటి దివ్యక్షేత్రాలన్నింటినీ కూడా ప్రత్యేకించి ఆ యొక్క జ్యేష్ఠమాసంలో ఆ యొక్క కావేరి నుండి శ్రీరంగంలో ఒక ఉత్సవంగా, ఒక పొరపాటుగా విశేషమైనటువంటి ఉత్సవం చేసేది ఏంటంటే జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠాభిషేకం. కాబట్టి విశేషమైనటువంటి ఫలప్రదాన్ని ఇస్తుంది. కాబట్టి ఏకాదశి రోజున అందరం కూడా ఆ రోజున యొక్క శ్రీ మహావిష్ణువు అయినటువంటి వెంకటేశ్వర స్వామి వచ్చు, రామాలయమే కావచ్చు, ఏదన్నా కానీ ఒక దేవాలయానికి మన గోత్రనామాలతో అర్చించుకునే ఆ యొక్క స్వామివారిని కనుక మనం అర్చించినట్లయితే ఆ లక్ష్మీనారాయణుల యొక్క కృప మనకు ఎల్లప్పుడూ ఉండి సకలమైనటువంటి సంపదలను మరియు అభీష్టాలన్నీ కూడా నెరవేరుస్తుందిగా ఈ యొక్క ఏకాదశి పర్వ రోజున శాస్త్రవచనములుగా. జై శ్రీమన్నారాయణ.